addressed by Honorable Education Minister Sri Nara Lokesh Garu. Hearty welcome, sir. కొంచెం ముందు మా అందరికీ నమస్కారం. నా ప్రసంగం ప్రారంభించే ముందల ఇక్కడ ఉన్న పిల్లల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. పిల్లలందరూ రెడీనా? వినపడట్లేదు, రెడీనా? ఇక్కడ ఎంతమంది ఐఏఎస్ అధికారులు అవుతారో చేతులు పైకెత్తండి. ఓకే, చేతులు దింపండి అమ్మా. ఎంతమంది ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. పోలీస్. ఓకే, ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు? ఇంజనీర్, లాయర్లు తగ్గిపోయారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగబోతున్నా. ఎంతమంది రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఎత్తుతారులే అందరూ. ఎందుకు అడుగుతున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంతో కలిసారు. ఆ కుటుంబంలో 5 పిల్లలు. ఎవరు ఒక్కరు కూడా రాజకీయ నాయకులు అవుతారని చెప్పలా. గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని కూడా అందరూ ఐఏఎస్ అధికారి అవుతాం, ఐపీఎస్ అధికారి అవుతాం అని చెప్పారు తప్ప ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. సో తల్లిదండ్రులు కూడా కోరుతున్నా, బాగా చదివిన వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తామో అది రాజకీయాల ద్వారా మార్పు మనం సాధించగలుగుతామని ఈ సభాముఖంగా ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ శాసనసభ్యురాలు మిర్యాల శిరీష గారికి, అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ జాన్ జోర్, అందర్ సాయి మిందిరా. మన ఇంట్లో కొడుకైనా కూతురైనా మొదటిసారి పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఒక పక్కన ఆనందం ఉంటుంది, ఇంకో పక్కన ఆందోళన కూడా ఉంటుంది. మనందరికీ ఒకటి ఉంటుంది, నా బిడ్డ బాగా చదవాలి, దేశానికి ప్రయోజకులుగా మారాలన్న కోరిక మనందరి గుండెల్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని, ఆ కళను నిజం చేసేదానికే ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడనే కాదు, 43,000 పాఠశాలల్లో లక్షలాది మంది తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కూర్చుని మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో చర్చించేదానికే ఒక అద్భుతమైన వేదిక ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. నేను విద్యాశాఖ మార్చులైనప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకే ఒక హామీ ఇచ్చా. ప్రభుత్వ పాఠశాలలకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకొస్తానని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను హామీ ఇస్తాను జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం 2వ అడుగు వేస్తున్నాం. ఈ ప్రయాణం కేవలం ఒక లోకేష్ వల్లనే సాధ్యం కాదు. తల్లిదండ్రులు, విద్యార్థులు, ఇంకో పక్కన మాకున్న అద్భుతమైన ఉపాధ్యాయులు, ముగ్గురం అనుసంధానం అవుతేనే నేను ఏ మార్పు అయితే ప్రభుత్వ పాఠశాలలో సాధించాలనుకున్నానో, తీసుకురావాలనుకున్నానో అది నేను చేయగలుగుతాను. రంపచోడవరం నియోజకవర్గం వచ్చినప్పుడు నాకు నూతన ఉత్సాహం వచ్చింది. ఈ నేలలోనే పోరాటం ఉంది, ఈ నేలలోనే పౌరుషం కూడా ఉంది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన నేల, గొప్ప నేల రంపచోడవరం. గిరిజన ఆత్మగౌరవానికి పోరాడిన గొప్ప నేల ఈ రంపచోడవరం గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్రం జ్యోతి వెలిగించారు. ఆ జ్యోతి దేశభక్తిగా ఆనాడు మారింది. ఒక అల్లూరి సీతారామరాజు గారు, గతం దొరగారు
మల్లు దొరగారు, కొమరం భీం గారు చేసిన పోరాటాలే ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక మార్గదర్శకం. ఇక్కడ నేను చూసా గిరిజనులో ఒక పట్టుదల, ఒక మాటలో చెప్పాలంటే మొండితనం ఎక్కడ ఉండదు. కష్టాన్ని నమ్ముకున్నవారు, భూమిని నమ్ముకున్నవారు. కానీ వాళ్ళందరి లక్ష్యం ఒకటే, మనం పడిన కష్టాలు మన పిల్లలు పడకూడదు, పిల్లలు బాగా చదవాలి, ప్రయోజకులుగా మారాలి, దేశాన్ని మార్చే పరిస్థితి తీసుకురావాలనే లక్ష్యం ఇక్కడున్న గిరిజన తల్లిదండ్రులందరిలో ఉంది. ఇక్కడున్న పిల్లలందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నా. రెడీనా? దేవుడిని ఎంతమంది చూశారు? చూడకపోయినా మనం దేవుడు నమ్ముతున్నాం కదా. ప్రేమ ఉంటే, ప్రేమ ఉన్న చోటే దేవుడు ఉంటాడు, సేవ ఉన్న చోటే దేవుడు ఉంటాడు, త్యాగం ఉన్న చోటే దేవుడు ఉంటాడు. ఇక్కడున్న పిల్లలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవిత ప్రయాణంలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. ఒకటి మన తల్లిదండ్రులు, రెండోది మన ఉపాధ్యాయులు. ఈరోజు తల్లికి వందన కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమం మాత్రమే కాదు. ఈ కార్యక్రమం ద్వారా తల్లిని గౌరవించాలి, ఉపాధ్యాయుల్ని గౌరవించాలి, వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వీళ్ళందరినీ అనుసంధానం చేసేదానికే ఈ కార్యక్రమం మనం చేశాం. అందుకే తల్లిల ఆశీస్సులు ఎప్పుడు మనకు ఉండాలి, గురువుల ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ మనందరూ తెలుసు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా దేశాన్ని ముందలు తీసుకెళ్ళిన గొప్ప వ్యక్తి. ఆయన ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. కానీ ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పుడు ఆయన గురువు సుబ్రహ్మణ్య అయ్యర్ గారు పక్షులు ఎలా ఎగురుతాయని కేవలం క్లాస్ రూమ్లో చెప్తమే కాదు, సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయన చూపించారు. అది చూసిన అబ్దుల్ కలాం గారు, నేను ఒక ఏరోస్పేస్ ఇంజనీర్ అవ్వాలని ఆలోచన ఆ రోజు ఆయన మనసులో పడింది. అక్కడి నుంచి ఒక మిసైల్ మ్యాన్గా ఏకంగా భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయన ఎంతోమంది అడిగారు, ఈ స్థాయికి వచ్చిన కారణం ఏంటి, ఎవరు ఆశీస్సులతో మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే, ఒక పక్కన మా తల్లి, ఇంకో పక్కన మా ఉపాధ్యాయుల వారిని నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని చెప్పిన గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. నేను విద్యాశాఖ మార్చులైన తర్వాత కరెక్ట్గా 3 నెలల క్రితం ఒక వావ్ మూమెంట్ నాకు కలిగింది. నేను మొదటి పేరెంట్